హలో గాయ్స్, ఈరోజైతే ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. అది మా భార్య బర్త్డే సందర్భంగా ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్దామనింది. అందులో భాగంగా నేనైతే పెంచలకోనకి వెళ్దాం, చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నా కదా, వెళ్ళలేదు. ఈరోజు అయితే ఎలాగైనా వెళ్దాం అనుకున్నా. అయితే నేనైతే ఘాట్ సెక్షన్ కాబట్టి అక్కడంతా తోలేను. మా బామర్దిని అయితే రమ్మని వచ్చేసాడు, తనే డ్రైవ్ చేస్తున్నాడు. ఈ పాటకే మీకు అర్థమవుతా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఏ సాంగ్ ప్లే అవుతుందో. ఆ సాంగ్ లెంత్ ఎక్కువైతే మనకు కాపీరైట్ స్టిక్ పడుతుంది. మా సన్నాడు, అలాగే మా చైత్ర క్యూట్ పాప, అలాగే మా వైఫ్, పక్కన మా బామర్ది డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవింగ్లో డిస్టర్బ్ చేయకూడదని వీడియోస్ అయితే సరిగ్గా తీయలేదు. ఇంకైతే దగ్గరికి వచ్చేసాం పెంచలకోనకి. చూడండి, మీకు మొత్తం అయితే పెంచలకోనలో ఎట్లు వెళ్ళాలి, ఎక్కడ ఏం దర్శనం చేసుకోవాలనేది కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడే దిగామండి మనము టెంపుల్కి, బయట ఉన్నాం. మా జస్వికి ఇప్పుడే లేసాడు నిద్రపోయి. టెంపుల్కి నడుచుకుంటూ వెళ్తున్నాం. ముందరైతే మా అవ్వ కూడా వెళ్తుంది, మా అవ్వ కూడా వచ్చింది అక్కడే. ముందుగా మేమైతే కొల్లం దగ్గరికి వెళ్ళాము. ఈ కోనేరులో స్నానం చేసి, గుండు తీర్చుకున్న వాళ్ళు స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తారు. చూడొచ్చు, ఎంత నీళ్లు కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ మురుకులు లేకుండా చాలా నీట్గా ఉన్నాయి. చూస్తుంటేనే నాకు కూడా అయితే దిగి వెళ్ళాలని ఉంది, కానీ ఇప్పుడు వెళ్ళలేం కదా. చైత్ర అయితే ఇందులో స్నానం చేయాలా, ఎగరాల, స్విమ్మింగ్ పూల్ అని ఉంటుంది. వద్దులేమ్మా అని చెప్పాను. వద్దు చిన్ను, రానన్నా. దా ఉంది ఇవన్నీ. టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మనకు ఈ టెంపుల్ వచ్చి మనకు ఆంజనేయ స్వామిది ఎదురుగా ఉంటుంది. ఈ దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. మనకు అటువైపు నుంచి 10 రూపీస్ ఫ్రీ దర్శనం ఉంటుంది. అవతల మనకు 10 రూపీస్ దర్శనం టికెట్ ఉంటుంది. దాంతోపాటు 200 రూపీస్ దర్శనం టికెట్ కూడా ఉంటుంది అనమాట. మనకు ఉదయాన్నే 4, 5కు ఇక్కడ ఉన్నట్లయితే మనకు అభిషేకం అలాంటివి కూడా ఉంటాయి అనమాట. మనకి ఆ సేవలకు సంబంధించి మనకు సపరేట్గా అమౌంట్ అనేది 750 అలాగే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ పైకి వస్తున్నాం కూడా, ఇట్లా వెళ్తే మనకు ఆదిలక్ష్మి అమ్మవారు టెంపుల్ అనేది ఉంటుంది, లక్ష్మీదేవి. అది కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇదే టెంపుల్ అది. ఇక్కడ మనకు టెంపుల్లోకి వెళ్ళొచ్చి బయట ముడుపులు కట్టుకుంటారు. ఎవరైనా ముడుపులు కట్టుకోవాలా, పిల్లలు కనుక ముడుపులు కట్టుకుంటారు. ఇక్కడ చూసారా, ఎనుముకు కొమ్ములు కిందికి ఉన్నాయి. అక్కడి నుంచి అంట సాంగ్ పడిపోయింది. అక్కడి నుంచి ఉన్నాడు, ఆ కొండ మీద నుంచి పడి ఇడి వదులుకుంటూ వచ్చాడు ఆయన. రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. మనం డోర్ క్లోజ్ చేసినారు, వెళ్ళలేదు. ఇంకా డైరెక్ట్గా మనం నెల్లూరు బీచ్కి అయితే బయలుదేరాం. దారిలో ఇస్కాన్ టెంపుల్ దర్శించుకొని అట్లా బీచ్కి వెళ్దామని నెల్లూరుకి అయితే బయలుదేరాం. ఇస్కాన్ టెంపుల్ చూడొచ్చు. మనకు అక్కడ
విష్ణుని యొక్క చరిత్ర మొత్తం మనకి ఆర్ట్ రూపంలో ప్రతి గోడల మీద అయితే చిత్రీకరించబడింది టెంపుల్లో. ఇక్కడ టెంపుల్ వచ్చి 12:30కి ఓపెన్ చేస్తారు. ఆ స్వామికి అలంకరణ అనమాట. ఈరోజు 12:30కి ఓపెన్ చేస్తారంటే వెయిట్ చేస్తున్నాం మేము. అందరూ వచ్చిన వాళ్ళు కొంచెం కూర్చొని అన్నం పెట్టుకుని వెళ్తున్నారు. మేమైతే వెయిట్ చేస్తున్నాం. మా సన్నాడు అయితే అంతా మొత్తం తిరిగేస్తున్నాడు, ఒక్కసారి ఉండడం లేదు. టెంపుల్లో పూజ అయిపోతేనే ఇంకా డైరెక్ట్గా నెల్లూరు బీచ్కి అయితే బయలుదేరాం. మనకు బీచ్ దగ్గర అయితే శివాలయం ఉంది. ఆ శివాలయం అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ అన్ని ఎక్కడెక్కడైతే శివుని ఆకృతి ఉందో, ఐ మీన్ ఆ రూపం వెలిసిందో ఆ స్టేట్కి సంబంధించి మనకు గోపురం ఎలా ఉంటుంది, విగ్రహం ఎలా ఉంటుంది అనేది చైత్రగా చూడొచ్చు. బాగా వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడైతే సమయాన్ని కేటాయించండి. వచ్చే నీళ్ళు వచ్చా చాలు. ఇది లెజ్ అంతే, ఎక్కువ వద్దు. ఫోర్స్ ఎక్కువ వస్తాను చూడు. వస్తాయి నెక్స్ట్ అలా చూడు, స్పీడ్ వస్తుంది.